Okay, start music. Chelam, chicka chicka chelam, chicka chicka chelam, chelam, hoo! Chicka chicka chelam, chelam, chicka chicka chelam, chicka 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 ha! Chicka 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 chelam, chicka 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 ha! Chelam, chelam, chicka chicka chelam, chicka chicka ha! లేచాడు పక్కలే రే బా నేను కళ్ళు మూసుకుని నిద్రపోయా, ముక్కు మూసుకుని కాదు. మంత్ ఎండ్ కదరా, నెక్స్ట్ టైం తీసుకొస్తాలే. ఏంటమ్మా హామీలో వద్దు, రాజకీయ నాయకులాగా చాలా చూసి ఎలాంటివి ఎలా నువ్వు అసెంబ్లీలో పడుకున్నట్టు పడుకోలే. ఎర్రు దేవుడా, ఈరోజు మంచి రైడ్లు పడి సాయంత్రం సెంటు పోట్లేడు మొహం మీద మెంగాలి. హలో మేడం. ఎక్కడున్నావయ్యా? రైడ్ బుక్ చేసి ఎంతసేపు అవుతుంది? టిఫిన్ చేస్తున్నా మేడం, 5 minutesలో ఉంటాను. కాలేజ్ టైం అవుతుంది, 2 minutes ఇక్కడ లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేసేస్తాను, తర్వాత నీ ఇష్టం. సరే సరే మేడం. బాయ్ డాడీ. ఓటీపీ మేడం. 5969. జాగ్రత్త. సరే సార్. హే, ఇక్కడ ఆపే. ఓకే ఓకే మేడం. అదేంటండి, ఇది లొకేషన్ కాదు కదా. అవన్నీ నీకెందుకు, నీ అమౌంట్ నీకు వేస్తాను కదా. హాయ్ బేబీ. ఏంటి స్వీటీ, ఇంత లేటా? టైం అవుతుంది కదా. అన్నీ మేనేజ్ చేసుకోవద్దా ఏంటి? రైడర్స్ తింటావా స్వీటీ? ఈరోజు ఇడవాలి అన్న. పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఎంతన్నా? 2.70. హలో. ఏరా రాము, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. 1st తారీఖు కదా, డాక్రా అమౌంట్ కట్టాలి, గుర్తుందా? గుర్తుంది. రేపు కూడా రైడ్స్ వేసి సాయంత్రం కల్లా పంపిస్తానమ్మా. చెప్పాలి డార్లింగ్. ఏం చేస్తున్నారా? ఒక్క పోస్ట్ని ఏసీ ఆన్ చేసా డార్లింగ్. సో క్యూట్. అది కూడా చెప్పాలా? దగ్గర ఏదో దాచాను డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ డార్లింగ్. ఏంటి ఎంత చేసుకున్నాడు? ఒక నిమిషం ఉండాలి, మళ్ళీ ఫోన్ చేస్తా. మొహం ఎందుకు ఇప్పుడు మళ్ళీ పుల్ల పెట్టు? ఏం లేదురా. సరే ముందు తెచ్చాం, వేద్దాం దా. నేను రాగు. మార్నింగ్ ఇది క్యాజువల్ కన్నా, దానికి ఏమేంజా? నీ ముందు నువ్వు తాగు, నాకొద్దు. తక్కువలో సెంటి గురించి అడిగేందుకు అంత ఫీల్ అవ్వాలా? ఏంట్రా? ఒక చెప్తా విను. బ్యాచ్ ఇస్ లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ ఫిష్ అండ్ ఫిష్ ఏమన్. పచ్చి చెప్పాలంటే పొద్దుకొట్టు 3 రూపాయలు సాయంత్రం అయితే కలిసిపోవాలి, అదైతే నిండి ఉండిద్ది. అర్థమైందా? సర్లే నువ్వు వెళ్ళు. ఏంటో ఆనందం? మొగుడు పెళ్ళం అన్నావు. సర్లే. బా నేను తీస్తే నువ్వు ఫీల్ అవుతావా? నువ్వే కదరా, ఎందుకు ఫీల్ అవుతా? మేము ముండల్లో అడుగుతావే. నా వస్తువు నీ వస్తువు కాదా, నీ వస్తువు నా వస్తువు కాదా? ఇప్పుడు ఎంత చేస్తే గ్రూప్స్ కొట్టాక నన్ను గుర్తుపెట్టుకుంటావా? రే నువ్వు ఆగు, ముందు కొట్టాలి కదా.
నువ్వు కాకపోతే ఇంకోళ్ళు కాదా అయ్యగాయ నంబర్ 1. బో ఒక నిమిషం ఉండ. చెప్పు డార్లింగ్. ఏం చేస్తున్నావు డార్లింగ్? ఏం చేస్తున్నా? మిక్సింగ్ చేస్తున్నా. మిక్సింగా? ఏ మిక్సింగ్? మిక్సింగ్ అంటే ఈ వర్కర్స్ శాలరీ ఇవ్వాలి కదా, శాలరీతో పాటు బాన్స్ కూడా మిక్స్ చేస్తున్నా. ఓ సో స్వీట్. అంత స్వీట్గా ఉంటానా? ఓయ్ దొంగ. మళ్ళీ చేయనా? నేనా? త్వరగా చేయి. లవ్ యూ టూ డార్లింగ్. బా ఏంట్రా ఇంత మోసమా? టూ మచ్ రా రే. ఏం టూ మచ్ రా? నా డిస్లో నువ్వే టూ మచ్. నేనా? ఇది అర్థమే ఎలా చెప్పాలి. నీకు ఒక కథ చెప్తా విను. ఈ గ్లాస్ పాపం రోజు పొద్దున్న లేచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ బైక్ ట్యాక్సీ వేసి ఊరంతా తిరుగుతుంటది, కానీ ఈ మంచి గ్లాస్కి తోలేదు. ఇక్కడ గ్లాస్ ఎవరు? నువ్వే. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఇది ఒక గ్లాసు, దీనికి సెల్ ఫోన్ కొనిచ్చేది ఒకడు, రీఛార్జ్ చేసేది ఇంకొకడు, మాట్లాడేది మరొకడు. కానీ ఈ గ్లాసులో లాస్ట్ సిప్ తాగేది ఎవరు? ఎవరో గ్యారంటీ ఉందా? లేదు. అయినా బయట గ్లాసులన్నీ ఇలాగే ఉంటే ఆ గ్లాస్కి తోడు ఎలా దొరికిద్దిరా? ఇక్కడ అమ్మాయిలు అందరూ అలానే ఉన్నారా? ఈరోజు నువ్వు ఒక యాప్లో డ్రైవ్ అయ్యి నువ్వు ప్రపోజ్ చేస్తే ఒక్క అమ్మాయి కూడా నీ మోహన్ చూడదు. అదే గ్రూప్స్ కొట్టు, ఇంటికి వచ్చి మీరు ప్రపోజ్ చేస్తారు. ఏమో ఎక్కడో దూరంగా ఈ అబ్బాయిలు మందు సిగరెట్లు అలవాట్లేం లేకుండా మంచి అమ్మాయి ఉండొచ్చేమో. ఇదేంటి పడిపోయాడు? నా కోసం పుట్టిన అమ్మాయి. అసలు నా రాశిలో రాసి పెట్టుందా? మన రాశి టైం స్టార్ట్ అయినట్టుంది. హలో హలో, ఎవరు? మేడం, ఇక్కడ లొకేషన్లో ఉన్నాను మేడం. అన్నా 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 అన్నా, చిన్న హెల్ప్ అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యో ప్లీజ్ ఏమైంది అన్నా. ఏమైంది మేడం? అన్నా, నేను మా ఫ్రెండ్ మా ఇంట్లో అమ్మా నాన్న లేరని చిన్న పార్టీ చేసుకున్నాం. సడన్ గా మా వాళ్ళు ఫోన్ చేసి ట్రైన్ మిస్ అయింది, ఇంటికి వచ్చేస్తామని చెప్పారన్నా. మా ఫ్రెండ్ కి ఎక్కువైంది, ఇప్పుడు అది ఇంట్లో ఉంటే దొరికిపోతామన్నా మేము. ప్లీజ్ అన్నా, దాని లొకేషన్ లో డ్రాప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. మేడం మేడం అలా కాదు, మీరు ప్లీజ్ రైడ్ క్యాన్సిల్ చేయండి. అన్నా, దాన్ని అక్కడే కింద కూర్చోపెట్టా, ఒక్కతే ఉందన్నా, ప్లీజ్ అన్నా. అలా కాదు మేడం, మీరు పోనీ క్యాబ్ ఆటో బుక్ చేసుకోవాల్సింది. క్యాబ్ ఆటో ఏమి బుక్ అవ్వట్లేదన్నా, అందుకే బైక్ బుక్ చేశాను. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నా, ప్లీజ్ అన్నా. డబ్బులు ఎక్కువ ఇస్తారా? సరే మేడం, ఓటీపీ చెప్పండి. మేడం 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 ఎవడ్రా నువ్వు? ఎవడరా నువ్వా? మేడం ఏంటి మేడం ఇది? అన్నా ఒక్కసారి దానికి ఇవ్వండి అన్నా, నేను మాట్లాడతా అన్నా, ప్లీజ్ అన్నా. సరే. నేనే అతన్ని పంపించాను, తనతో పాటు వెళ్ళి లొకేషన్ లో డ్రాప్ చేస్తాడు. నేను వెళ్ళను, నాకు ఇంకోటి కావాలి. ఏంటి మేడం ఇది? ఒక్కసారి దానికి ఇవ్వన్నా, నేను మాట్లాడతాను దాంతో. సరే మేడం. తనతో వెళ్ళవే, పెక్కిప్పిస్తాడు, వెళ్ళవే ప్లీజ్. నిజంగా ఇప్పిస్తావా? నా కర్మ నా కర్మ. ఒరే రైడ్రో, నీకు దండం పెడతా, నాకు ఇంత తగ్గిపోయిరా. దీని అమ్మ లొకేషన్ అరేవిడా? లెఫ్టా రైటా? మేడం 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 లెఫ్టా రైటా? ఎటు మేడం ఈ హౌస్? మారైతే చెప్తా. మేడం మిమ్మల్ని. రైట్. ఓ లైటా? లెఫ్ట్. ఏంటి లెఫ్టా? రైట్. ఏ మళ్ళీ రైటా? ఈ అమ్మ దీనికి ఎక్కేసినట్టుంది బాగా. ఉండి దీని ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. స్విచ్డ్ ఆఫా?
రే కన్యారాసి ఆడిందిరా నీతో కపట నాటకం. నీకెందుకు ఇవన్నీ? ఏం చేయనురా మరి? చేసి మెసేజ్ చాలు కానీ నా కాలేజ్ పంపికెళ్ళు. ఒక్కదాన్నే వదిలేలా? అరే నీ బాధ్యతగా తన లొకేషన్ తీసుకెళ్ళు. ఇంకేం ఆలోచించగా నువ్వు వెళ్ళు. సారీ అండి, నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి. మీరు మీ రూమ్ ఎక్కడో చెప్పరు, అక్కడ దించుదామంటే. పోనీ మీ ఫోన్లో ఎవరికైనా కాల్ చేయాలంటే పాస్వర్డ్ చెప్పరు. కొద్దిసేపు ఆగితే మీకు దిగిపోద్ది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఒరే రైడర్, ఏంటండి? రోజు రోడ్డు మీద ఇలాంటివి 100 చూస్తాం. ఎవరు ఇలాంటివి ఇంటి వరకు తీసుకురాదు. అలా రోడ్డు మీద ఒక్కదాన్నే వదిలి రాలేకపోయాను. కింద ఎలాగో ఓనర్స్ లేరని నా రూమ్కి తీసుకొచ్చానండి. పొద్దున్న లేచాక తప్పుగా అనుకోకండి. ఓకే, గుడ్ నైట్. అరవకండి అరవకండి. ఎందుకు మేడం అరుస్తున్నారు? ఏమైంది? ఎక్కడున్నా నేను అసలు? నా రూమ్లోనే. ఆ? ఎవరు నువ్వు అసలు? నేనండి, ర్యాపిడో అతన్ని. ర్యాపిడోనా? అసలు నైట్ ఏం జరిగిందో గుర్తుందా? నైట్ ఓ షిట్ తేజు, ఇప్పుడు దిగినట్టుంది. ఏమెతుకుతుంది? అసలు నా మొబైల్ ఎక్కడుంది? ఫోనా? ఆ, స్విచ్ ఆఫా? ఓ షిట్, ఏమైంది? నా ఫోన్ డెడ్ అయింది. ఇది నాది. మీదేలేండి. ఐఫోన్ ఛార్జర్ ఉందా? ఇదేది బద్ద పిన్ ఉంది. ఛార్జరేగా ఏంటో. ఇట్రా ఒకసారి. ఉమ్, ఇక్కడికి వచ్చినాక నైట్ ఏమైనా జరిగిందా? ఏం జరిగింది? ఏం జరగదని తెలుసు, కానీ ఏమైనా జరిగిందా? ఏమైనా అంటే? ఓకే బాయ్, వెళ్ళొస్తా. చిచ్చి, ఇంకెందుకు వస్తా? ఓకే బాయ్. మేడం మేడం మేడం, ఏమైంది? ఇంకెప్పుడు అలా చేయకండి. ఎలా? అదే అలా తాగేసి. చూడు, నాకు అసలు తాగడం అలవాట్లేదు. ఏదో నన్ను నైట్ అలా జరిగింది, బయట ఎవరికి చెప్పుకో. సరే సరే. రాసి ఫలాలు ఫలించినట్టున్నాయి. అమ్మ ఓనరు, ఏమండి ఏమండి, ఏమైంది? ప్లీజ్ లోపలికి రండి. ఎందుకు? అబ్బా చెప్తారండి. ఈడు ఊరి నుంచి వచ్చేసినట్టున్నాడు. ఏమైంది? కింద మా ఓనర్ ఉన్నాడండి, చూస్తే బాగోదు. అయితే బ్యాడ్గా అనుకుంటాడని. ఏం బాగోదు? ఏమైనా అనుకుంటాడండి. ఏమైనా అంటే? అంటే ఏం లేకపోయినా ఏదో ఉందని అనుకుంటాడు మేడం. నేను మేనేజ్ చేస్తా, సేల్స్ గర్ల్ అని చెప్తా. అబ్బా ఆయన ఇంటి దగ్గర ఉంటే ముందే లోపలికి రానివ్వడండి. ఎందుకయ్యా అంత భయపడుతున్నావు? అంటే ఆయనది మా ఊరే మేడం, మళ్ళీ ఊరంతా టామ్ టామ్ చేస్తాడని. ప్లీజ్ మేడం రండి. అమ్మా జస్ట్ మిస్, పొద్దుగొండ దొరికేసామండి. ఇంకెంతసేపు? ఆఫీస్ టైం అవుతుంది, రూమ్కి వెళ్ళాలి. ఈ ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. ప్లీజ్ మేడం. ప్లీజ్ కాదు, వెళ్ళారో లేదో ముందు చూసిరా. అయ్యో ఆయన అప్పుడే వెళ్ళడండి, ఇవాళ గురువారం కదా. ఈవినింగ్ 6కి ఫ్యామిలీ అంతా కలిసి బాబా గుడికి వెళ్తారు, అప్పుడు వెళ్దురు కానీ. ఏంటి ఈవినింగ్ వరకా? నో వే. అయ్యో ప్లీజ్ అండి. అయినా నిన్న నైట్ నువ్వు నన్ను సేవ్ చేసావన్న ఒక్క రీజన్తో ఆగుతున్నాను. నిన్ను కాదైనా ఆ తేజుని అనాలి. ముందు ఒకసారి నీ ఫోన్. మేడం స్పీకర్.
స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ తేజు. వాష్రూమ్ అక్కడ టవల్ ఉందా? టవలా? ఒక్కలే. లా 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 లా. లా 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 లా. ఇందాక ఈ టవల్ నువ్వు కట్టుకున్నది కదా? అవును. మరి ఇది ఇచ్చావేంటి? రూమ్లో ఒకటే ఉంది, ఇచ్చాను. ఛీ ఈడియట్. మా ఆవిడ ఎప్పుడు ఎంత ఫీల్ అవ్వలేదే. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా చేరతా తా. దమ్ముంటే కాఫీ 2 minutesలో అదిరిపోయి కాఫీ ఇస్తా. ఏంటి మీ ఫ్రెండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడా? అయ్యో లేదు, అవి నావే. ఒక్క నిమిషం అండి. హలో అమ్మా, కాఫీ తాగుతున్నాను. నిన్ననే ఇస్తానమ్మా. చదువుతున్నానమ్మా. తింటున్నాను. నేను మళ్ళీ చేయనా? సరే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఏదో డిగ్రీ చేసాం. మరి ర్యాపిడో? ఇదైతే ఒకరి కింద పని చేయ అవసరం లేదు. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతేనే కాఫీ అయితే బాగానే పెట్టావు. ఒక కాఫీ ఏంటండి బాబు, వంటలు సూపర్ చేస్తా నేను. ఇప్పుడు వంటలు ఏం అవసరం లేదు, స్విగ్గీలో టిఫిన్ ఆర్డర్ పెట్టుకుందాం. కిందన మా ఓనర్ చూస్తే 2 నెలలు బాకీ వసూలు చేస్తాడండి బాబు. ఉప్మా ఓకే కదా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు చూడు, చంపేస్తా ఉప్మాని. ఏంటి, ఉప్మా కూడా రైస్ కుక్కర్లోనే చేస్తావా? ఒక్క ఉప్మా ఏంటండి, పోయిన వారం దీంట్లో బిర్యానీయే చేసా. ఓహో. బాగుంది. వెళ్ళారండి, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి. ఈసారి వెళ్ళొస్తా. సరే మేడం. ఏమండి మీ పేరు? సీత మహాలక్ష్మి. మీ పేరు? రాము. అమ్మాయి నీకు పడిపోయిందా? ఎలా చెప్పావురా? 1 నిమిషం అమ్మాయి కొండదు. అలాంటిది ఒక రోజంతా నువ్వు టైం స్పెండ్ చేసినంటే పడిపోయిందా ఖచ్చితంగా నీకు అమ్మాయి. ఉన్న ఫోన్ వస్తుంది. హలో. సీత, నేనే. ఏం చేస్తున్నావు? నేను నథింగ్, ఫ్రెండ్తో కలిసి తాగుతున్నా. అరే సరే, మరి తర్వాత కాల్ చేయనా? పర్లేదు, చెప్పండి. యాక్చువల్లీ నిన్న జరిగిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ చెప్పారు కదా. మళ్ళీ చెప్పాలనిపించింది. ఓ ఫ్రెండ్స్ అంటారా? ఓకే అండి. సరే అయితే రేపు కలుద్దాం. బాయ్. కలుద్దామండి. బాయ్. ఫ్రెండ్స్ అంటారా? ఇప్పుడు అలానే అంటారా?
ఇది ప్రేమ గుసగుస పరిచయమా ఇది ప్రేమ ఈ జన్మకి సమ్మతమా ఇది ప్రేమ అనురాగ జ్ఞాపకమా ఇది ప్రేమ ఈ జన్మకి సమ్మతమా ఇది ప్రేమ అనురాగ జ్ఞాపకమా ఇది ప్రేమ ఈ జన్మకి సమ్మతమా తీసుకో. అవును ఏదో చెప్పాలన్నావు, చెప్పు. అది నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ మీద? అయినా అదంతా ఇప్పుడు ఎందుకు? నాకున్న ఒకే ఒక మంచి ఫ్రెండ్వి నువ్వు. ఫ్రెండ్, ఓకే. అయినా ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు? నేను నీతో ఒక విషయం చెప్పాలి. నాకు 2 డేస్లో మా బావతో ఎంగేజ్మెంట్, నెక్స్ట్ మంతే పెళ్ళి. పెళ్ళి? ఫస్ట్ నీకే చెప్తున్నా. ఇక్కడ అమ్మని అందరూ అలానే ఉన్నారా? ఈరోజు నువ్వు ఒక యాప్లో డ్రైవ్ అయ్యి నువ్వు ప్రపోజ్ చేస్తే ఒక్క అమ్మాయిగా నీ మోహన్ చూడదు. సరే సీత, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దామా? హా, సరే మరి వెళ్తున్నా. అయినా బయట గ్లాసులన్నీ ఇలాగే ఉంటే ఆ గ్లాస్కి తోడు ఎలా దొరికిద్దిరా? గుసగుస పరిచయమేనా ఇది ప్రేమ ఈ జన్మకి కలవగలమా తన మాటలు విన్నాకే తెలిసిందిరా నేనేంటో నా ప్లేస్ ఏంటో అని. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. నేను ఇది ఫినిష్ చేసి ఇప్పుడు చదువుకోవాలి. హా రామ్, ఎక్కడున్నావు? నేను రైడ్లో ఉన్నా, మళ్ళీ చేయనా? సరే. అవసరం కోసం అబద్ధం చెప్పేవాడికి, పరిస్థితులు బట్టే అబద్ధం చెప్పేవాడికి చాలా తేడా ఉందిరా. ఏంటే ఇక్కడికి రమ్మను? తెగ ఆలోచన చేస్తున్నావేంటి? ముందు కాఫీ తాగు.
నీ ప్రాబ్లం ఏంటి? మా బావ బిహేవియర్ నాకు నచ్చట్లేదే. ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం, బైక్ మీద సడన్గా బ్రేక్స్ వేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరికి త్వరలో పెళ్ళి, తప్పే ఉంది. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ అలానే ఉన్నారు. అయినా కొంచెమైనా క్యారెక్టర్ ఉండాలి కదే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తను చేసే జాబే సరిగ్గా చెప్పట్లేదు ఇప్పుడు, ఇంకా క్యారెక్టర్ కూడానా? రోజు వంట మనమే చేస్తాం కదా, ఎప్పుడైనా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆకలేస్తుందంటే స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టే వాళ్ళే తప్ప వాళ్ళ చేతితో చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదంతా కాదే, అమ్మాయిలు కొంచెం క్లోజ్గా మాట్లాడితే వాళ్ళని టచ్ చేయకుండా మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. ఎక్కువ ఆలోచించకుండా పెళ్లి పనులు చూసుకోవెళ్ళి. ఒకడున్నాడే. ఏంటి? రామున్నాడే. ఆ ర్యాపిడో వాడా? అయితే క్యారెక్టర్ ఉంది కదా. థ్యాంక్స్ రా. చాలరా. కుమ్మెల్లి మామ. హాయ్ రామ్. హాయ్. ఏంటి వెంకట్, ఏమైనా స్పెషలా? నీకు తెలీదా? ఇందాక చేసి వచ్చే మామిడి గ్రూప్ 2 కొట్టాడు. అవునా? నైట్ పట్టి. కంగ్రాచులేషన్స్ రామ్. థ్యాంక్ యూ. సరే ఒక్క నిమిషం. చెప్పరా. కింద వాళ్ళందరికి ఇచ్చి వస్తా. థ్యాంక్స్ రా. సరే సరే ఉంటాను. ఏంటి రామ్, అమ్మకు చెప్పావా? చెప్పాను, నైట్కి ఊరు వెళ్తున్నా. ఊరికా? ఒక్క నిమిషం. బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. ఏం చెప్పాలి? ఇందాకే వచ్చింది. సరే నేను మళ్ళీ చేయనా? ఏమంటాడు? రామ్, నీతో ఒకటి చెప్పాలి. ఏమైంది? అదే ఎలా చెప్పాలని. పర్లేదు సీత, చెప్పు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను రామ్. ఏమైంది సీత? ఇంకా తన బిహేవియర్ నచ్చక వద్దని చెప్పేశాను. ఇదిగో వాడే టార్చర్ చేస్తున్నాడు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి రామ్? ఇప్పుడు అవన్నీ ఎందుకు సీత? నార్మల్గానే చెప్పు. నువ్వు చాలా మంచి అమ్మాయి సీత. ఐ లవ్ యూ రామ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ వద్దు సీత, నాకు ఇవన్నీ సెట్ అవ్వు. ఈ ప్రేమ గేమ నాకొద్దు, నాకు ఇష్టం లేదు. సరే నువ్వు ఇంకెళ్ళు, నాకు వేరే వర్క్ ఉంది. బాయ్ సీత. మళ్ళీ ఎప్పుడు వస్తావా? ఇంకా రానురా. పోస్టింగ్ ఎక్కడైతే అక్కడ అమ్మని తీసుకుని వెళ్ళిపోవడమే. ఒకసారి సీత గురించి ఆలోచించవచ్చు కదా. అది అప్పుడే ఆగిపోయిన ముగింపురా, వదిలే. సరేరా, నువ్వు లాయించే, బస్ లేట్ అయ్యేటట్టుంది. సరే బాయ్. ఇది చూసావా? ఇదా తనిచ్చిన గీచానారా? సరిగ్గా చూసావా? ఈ కిచెన్లో క్యూఆర్ కోడ్ ఉందా? క్యూఆర్ కోడా? అందరికీ క్యూఆర్ కోడ్ చూపిస్తావు కదా, ఆ మాత్రం అర్థం కాలేదా? రామ్, నీతో చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి చాలా రోజులు పట్టింది. రే, నేను తను కలవాలరా. ఎందుకంటే కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్, మిగతా అంతా కన్ఫ్యూజన్. అందుకే డైరెక్ట్గా కాకుండా ఇలా. అరే, ఇతను నాకు ఎప్పుడో ఇచ్చిందిరా. స్టార్ట్ ఎక్కడో కూడా తెలియదు, బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్. డబ్బు కాదు, స్టైల్, బిల్డప్, పంచ్ డైలాగ్స్ కూడా కాదు. అంటే
సీత నా స్టేటస్ చూసి లవ్ చేయలేదురా. నీ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి పెట్టు. ఎందుకు? మనం తాగాక పచ్చి నిజాలు వస్తాయి. అవి మార్నింగ్ లేచాక వింటే మస్తుంటాయి. ఎవడ్రా నువ్వు? నా కర్మ నా కర్మ. ఒరే రైడర్, ఏంటండి అలా రోడ్డు మీద ఒక్కదాన్నే వదిలి రాలేకపోయాను. కింద ఎలాగో ఓనర్స్ లేరని నా రూమ్కి తీసుకొచ్చానండి. పొద్దున్న లేచాక తప్పుగా అనుకోకండి. నీ థింకింగ్లో హానెస్టీ, నీ బిహేవియర్లో రెస్పెక్ట్, అదే నాకు నచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లైఫ్లో చూస్ చేయడానికి చూసే ఓన్లీ సింగిల్ థింగ్, దట్ ఈస్ క్యారెక్టర్. అది నీలో క్లియర్గా కనిపించింది రామ్. అందుకే ఐ లవ్ యూ రామ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. రే నేను తను కలవాలరా. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? సారీ. సారీ దేనికి? నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఏంటి? ఇది నేను ఇప్పుడే విన్నాను. ఐ లవ్ యూ సీత. ఇంతకటి వరకు లేని ప్రేమ ఇప్పుడెలా వచ్చింది? నాకేం తెలుసు, నువ్వు అందరు అమ్మాయిలాగే అనుకున్నా. కానీ సూర్యవంశంలో మేనా అని ఎక్స్పెక్ట్ చేయలే. అందరమ్మాయిలా అంటే? రైడర్గా ఉన్నప్పుడు చెప్పకుండా గ్రూప్ 2 కొట్టాక చెప్తే. అబ్బా, ఇంత వర్స్ట్గా ఆలోచిస్తావు అనుకోలేదు నా గురించి. ఇష్టం లేదంటే నువ్వు నన్ను అలా చూడలేదేమో అనుకున్నాను. బట్ సారీ సారీ. అవసరమైతే తిట్టు, ప్లీజ్ వదిలేకు. నీకు చెప్పానా నేను నిన్ను వదిలేస్తానని? నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా? ఒక 1 hour ముందు వరకు. మరిప్పుడు? ఏమో. సరే ఇప్పుడు చెప్పు, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో? మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాలి. అర్థం కాలేదు. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. మొదటి నుంచా? కన్ఫ్యూజ్ చేసిందా? ఒరే రైడరు, ఓయ్ వచ్చేస్తున్నా.